Hi friends, welcome to my channel Sharada Surya Vlogs. Please like, share and subscribe. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇవాళ రైతు బజార్కి వచ్చానండి. ఎర్రగడ్డలో ఉంటుంది రైతు బజారు. ఇక్కడికి వచ్చాను ఇవాళ మార్కెట్కి కూరగాయలు తీసుకోవడానికి. ఇంటి దగ్గర మార్కెట్ పెడుతున్నారు కానీ రేట్లు చాలా అనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం అనేసి వచ్చాము. ఇక్కడ చూడాలి ఎలా ఉన్నాయి ఏంది రేట్లు అనేసి. ఇక్కడ స్టార్టింగ్ నుంచే ఆకుకూరలు, నిమ్మకాయలు అవి ఇవే పెడతారు. లోపల ఉంటాయి కూరగాయలన్నీ. ఆకుకూరలు తర్వాత తీసుకుందాం అనేసి చూసుకుంటూ వెళ్తున్నాను. ఈ నిమ్మకాయలు అడిగితే ఒక్కటి ప్లేటు 40 రూపాయలు 50 రూపాయలు పెట్టారు. ఇది ఒక దాంట్లో చిన్నవి, ఒక దాంట్లో పెద్దవి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సైజు నిమ్మకాయలు పెట్టారు. అన్నీ కలిపేసి అమ్ముతున్నారు. ఇక ఆకుకూరలు, ఈ ఆకుకూరలు 30 రూపాయలు. ఎన్ని 4-5 కట్టలు ఇచ్చింది ఆమె. ఇది ఒక్క పూటకు వస్తుంది కూరగాయలు చేస్తే. చాలా రేట్లు ఉన్నాయి అంటున్నారు, ఆకుకూరలైనా కూరగాయలైనా. ఇంకోసం ముందుకు వెళ్తే అన్ని కూరగాయలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. టమాటాలు అడిగితే 150 రూపాయలు అంటున్నారు. ఏవి చూసినా 100 రూపాయలు, 120, 150 రూపాయలు. దానికంటే తక్కువ ఏం లేవు కూరగాయలు. ఇంత రేట్లు పెట్టి కొనాలంటే ఏడవుతుంది? జీతాలు ఏమో తక్కువ వస్తాయి, కూరగాయల రేట్లు ఏమో ఇంత. ఫస్ట్ 500 తీసుకొస్తే ఒక వారం అంతా వస్తుండే కూరగాయలు. ఇప్పుడు 500 వేస్తే 2-3 కూరగాయలు తప్ప ఇంకేం రావట్లేదు అందులో. ఇంకా బెండకాయలు ఏవి అడిగినా 120 రూపాయలు, 130 రూపాయలు. దానికంటే ఏం తక్కువ అనిపిస్తలేవు. ఇక్కడ అసలుకైతే మార్నింగ్ వస్తే కొద్దిగా తగ్గుతుంది అంటున్నారు రేట్లు. తర్వాత మార్నింగ్ 8 తర్వాత వస్తే హోల్సేల్ రేట్లు తీసేస్తారు. మార్కెట్లో ఎక్కడ కూరగాయలు అక్కడే ఉన్నాయి. ఇంత రేట్లు ఉన్నాయి అనేసి ఎవరు రావట్లేదు. అమ్మే వాళ్ళకు కూడా ఇబ్బంది, కొనే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంత రేట్లు ఉండడం వల్ల మార్కెట్ కూడా ఖాళీ అనిపిస్తుంది. ముందు చూస్తే పబ్లిక్ చాలా కనిపిస్తారు. పబ్లిక్ లేదని మార్కెట్లో కూరగాయలు కూడా తక్కువ పెడుతున్నారు. ముందు చూస్తే 30-40 రూపాయలు పెడితే ½ కేజీ, కిలో కూరగాయలు వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు పావు కిలో కూరగాయలు వస్తున్నాయి. ఇంత రేట్లు పెట్టి కొనాలంటే ఏడొస్తారు పబ్లిక్. ముందు కలకలలాడుతుండే మార్కెట్. ఇదంతా ఎర్రగడ్డ మార్కెట్ అంటే, రైతు బజార్ అంటే చాలామంది వస్తారు. తక్కువ ఉంటాయి కూరగాయల రేట్లు అనేసి. అట్లాంటిది ఇప్పుడు పబ్లికే లేరు. ఇంకా బీరకాయలు ఏవి చూసినా, క్యాబేజ్ చూసినా, ఏవి చూసినా 120 రూపాయలు, 100 రూపాయలు. దానికంటే తక్కువ అనిపిస్తూనే లేవు కూరగాయలు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళగానే పక్కనే ఉన్నాయి మళ్ళీ. ఇక చిక్కుడుకాయ, గోకరకాయ, బీరకాయ, దొండకాయ, క్యారెట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా అడిగితే అవే రేట్లు ఉన్నాయి. ఇక క్యారెట్ ఒకటి తీసుకున్నాను ½ కేజీ. అది కూడా 40 రూపాయలకు ½ కేజీ. ఒకటి తీసుకున్నాను. ఈ బీరకాయలు అడిగితే 120 రూపాయల కిలో. దొండకాయ అడిగినా అదే రేట్ ఉంది. ఇంకో టమాటాల దగ్గరికి వచ్చినాం. టమాటాల దగ్గరికి వస్తే 150 రూపాయల కిలో అంటున్నారు ఇక్కడ కూడా. స్టార్టింగ్ నుంచి 150, 160 రూపాయలు. దానికంటే తక్కువ లేనే లేవు టమాటాలు. ½ కేజీ అంటే ఇయ్యరంట, అది కేజీ ఇస్తారు వాళ్ళు. కేజీకి తక్కువ లేదమ్మా అనేసి అంటున్నారు. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. అందరూ ఒకటే రేటు పెట్టుకొని ఉన్నారు, 150 రూపాయలు, 160 రూపాయలు అనేసి. ఎక్కడ చూసినా అవే టమాటాలు అనేసి ఇక తీసుకున్నాను. ఇంత పెద్ద మార్కెట్ ఉన్నా కానీ అంతా ఖాళీ అనిపిస్తుంది. పబ్లికే లేదు. కస్టమర్లు కూడా ఎవరు వస్తారు ఎవరు లేరు అనేసి ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు కూడా. ఒకప్పుడైతే మార్కెట్ కలకల ఆడుతుండే ఇక్కడ, చాలా పబ్లిక్ తోటి. అసలుకి వెళ్ళాలంటే ప్లేస్ లేకపోతుండే, అంత పబ్లిక్ ఉంటుండే. అట్లాంటిది ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది. ఇక బయటికి వచ్చినాక మార్కెట్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్లోకి ఇక్కడ నర్సరీ ఉంటుందండి. అన్ని మొక్కలు ఉంటాయి ఇక్కడ. ప్రైస్ చూస్తే చాలా తక్కువనే అనిపించింది నాకైతే. గులాబీ మొక్కలు, కనకాంబరాల చెట్లు, తమలపాకు చెట్లు, తులసి చెట్లు చాలా మంచిగా అనిపించింది. చెట్లు తీసుకోవాలి. నేనైతే 2-3 మొక్కలు తీసుకొని వెళ్ళానండి నాకు కావాల్సినవి. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.
Thank you for watching. Don't forget to subscribe.